ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము చాలామంది భక్తుల గురించి మీరు చాలామంది గురించి స్టోరీలు చెప్పారు కదా, అందులో భాగంగా ఈరోజు ఎవరైనా ఒక భక్తుడి గురించి ఒక స్టోరీ. మామూలుగా భక్తులు అంటే వాగ్గేయకారులు వాళ్ళు కనపడుతుంటారు మనకి, మంచి రామదాస్ గారని అట్లా. అయితే ఈయన ఒక రంగదాసు గారి కథ చెప్తాం. చిత్రంగా ఉంటుంది ఈ కథ. నవ్వేస్తున్నారు ముందుగానే. ఈయన రంగదాస్ అని ఒక మల్ల యోధుడు. ఇది ఎక్కడ జరిగిందంటే తమిళనాడులో శ్రీరంగంలో జరిగిన కథ. అయితే ఇతను నిచులాపురం అని ఒక ఊరికి చెందినవాడు. ఆ ఊళ్ళో ఒక కాపు బిడ్డ. ఇతను చాలా గొప్పగా మల్ల యుద్ధం నేర్చుకున్నాడట, చాలా బలశాలి. అయితే ఆ ఊరి దేవదాసి గారి కుమార్తె అయినటువంటి హేమాంబ అనే అమ్మాయిని, హేమాంగి కనకాంగి ఇలా రెండు వేరు వేరు పేర్లు కనపడతాయి. అంటే బంగారపు బొమ్మ అనమాట అమ్మాయి. ఆ బంగారపు బొమ్మను ప్రేమించి ఆ అమ్మాయిని తనతో పాటు తీసుకొచ్చేసుకున్నాడు. తీసుకొచ్చేసి ఈ నిచులాపురం గ్రామం దాటేసి శ్రీరంగపట్నానికి చేరిపోయాడు. శ్రీరంగంలో కాపురం పెట్టుకున్నారు వాళ్ళు. శ్రీరంగంలో వాళ్ళు కాపురం చేస్తుండగా ఏం చేసేవాడంటే, ఆమె మహాసౌందర్యవతట అమ్మాయి, చెప్పరాని అందగత్తె. అయితే ఆమెకి పెద్ద పెద్ద కళ్ళు. అతనికి ఎండలో తిరిగితే అమ్మాయి కళ్ళు వాడిపోతాయని అనిపించేది. ఇలాంటి కథ చూసాం, విన్నామని అనిపిస్తుంది మీకు. ఇది ఈ కథే ఒరిజినల్. మీకు తెలిసిన కథ ఏదైనా ఉంటే అది డెఫినెట్గా దీనికి కాపీ అనే చెప్పాలి. మీరు చెప్పేశాక చెప్తా. అక్కడి నుంచి ఏమైంది అంటే, ఈ అమ్మాయిని చాలా చక్కగా బాగా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఈ అమ్మాయి దేవదాసి కుటుంబానికి చెందిన అమ్మాయి కదా. స్వామికి నృత్యార్పణ చేయాలని ఆమెకు కోరికగా ఉండేది. రంగనాథుడి దేంట్లో ఆయన దగ్గర మండపంలో నృత్య హారతులు కూడా ఇచ్చేవాళ్ళు. ఈయన అంటే సంగీతం వచ్చిన వాళ్ళు సంగీతం పాడి స్వామికి సమర్పించడం. ఎవరికి ఏ విద్య వస్తే ఆ విద్యని ఇక ఒకళ్ళు అడగటం ఒకళ్ళకి చెప్పటం ఏమి ఉండదు. మేము వచ్చి రేపు పాడతాం, మేము వచ్చి రేపు డ్యాన్స్ చేస్తాం, మేము వచ్చి రేపొద్దున ఈ ఫలానా వాయిద్య సమర్పణ చేస్తామని స్వామికి సేవాకాలం జరిగేటప్పుడు ఈ నాట్య సమర్పణ, సంగీత సమర్పణ, శాస్త్ర సమర్పణ, వేద సమర్పణ, అట్లా రకరకాల సమర్పణలు జరిగేవి. ఆ టైంలో వీళ్ళు వెళ్ళి తమ తాలూకు విద్యని వ్యక్తులకు ప్రదర్శన కాదు, స్వామికి సమర్పించటమే అక్కడ విధానం అన్నమాట. అయితే ఈవిడ రంగనాథుడికి తన నృత్యం సమర్పించాలని అనుకునేది. దేవాలయానికి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి ఏమైందంటే, కొంచెం ఎండవేళప్పుడు వెళ్ళారు ఊళ్ళోకి వెళ్ళారు. ఊళ్ళోకి వెళ్ళొచ్చేసరికల్లా బాగా ఎండెక్కిపోయింది. ఎండెక్కిపోతుంటే ఏమైంది, అమ్మాయి గుడి నుంచి బయటకు వచ్చేసరికల్లా ఎండకి కళ్ళు వాడిపోతాయి అని చెప్పి ఇతను ఏం చేశాడంటే, ఒక పెద్ద తాటాకుల గొడుగు పట్టుకొచ్చి భార్యకి గొడుగు పడుతూ ఆమెకి ఎదురు నడుస్తున్నాడు. ఆమె పక్కనే నుంచున్నాడు అనుకో, అప్పుడు తెలియదు కదా, అతను ఆ కళ్ళుని చూడకుండా ఉండలేనంత వ్యామోహం అనమాట అతనికి ఆ అమ్మాయి సౌందర్యం పట్ల. ఈ గొడుగు పట్టుకున్నాడు, భార్యకి గొడుగు పట్టుకుని నడుస్తున్నాడు. సరిగ్గా అప్పుడు ఏం జరిగిందంటే, భగవద్ రామానుజులు ఈ శ్రీరంగంలో ఉన్నారు. అప్పటికే వారు అక్కడ వారికి ఆశ్రమం అది ఉంది. రామానుజులు శ్రీరంగంలోనే ఉండేవారు. అయితే ఈ భార్యకి గొడుగు పడుతూ కనపడిన ఈ దృశ్యాన్ని రామానుజులు తన శిష్యులతో సహా దేవాలయానికి వస్తూ చూసేసరికల్లా జనం అంతా చుట్టూతా వాళ్ళంతా ఏమిటి వెళ్ళడానికి గొడుగు పడుతున్నాడని అందరూ నవ్వుకుంటూ హేళనగా చూస్తే వారికి అది అమోఘంగా కనపడింది. రామానుజులకి చాలా అద్భుతమైన విషయంగా తోచింది. వారికి గొడుగు పట్టుకున్నాడు. సరే, వారిదో దారి వీళ్ళదో దారి, ఎదురు బదురు వెళ్తున్నారు కదా, అతని దారిని అతను వెళ్ళిపోయాడు. మర్నాడు ఇతను ఏంటంటే మల్లయోధుడు కదా, ఈ ఊర్లో సంపాదన ఏముంటుంది, స్వామికి రథం సేవ జరుగుతుంది కదా, రథోత్సవం జరిగేటప్పుడు రథానికి ముందు మల్లయుద్ధ విద్యా ప్రదర్శన అలాంటివి చేసేవాళ్ళు. ఆ ఉద్యోగం కావాలని అతని గుడి అధికారులని వాళ్ళని వెళ్ళి అడుగుతున్నాడు. వాళ్ళల్లో కొంతమంది ఏం చెప్పారంటే, రామానుజులు ఊర్లోనే ఉన్నారు, వారిని కనుక సేవిస్తే ఈ విషయం నీకు సులువుగా కుదురుతుందని చెప్పారు. ఇతను రామానుజుల వారిని సేవించడానికి ఆశ్రమానికి వెళ్ళేసరికల్లా అక్కడ ఏదో అర్చన జరుగుతోంది. ఇతను చూడంగానే ఆయన గొప్ప ఉత్సాహం వచ్చింది. ముందు రోజు చూశారు కదా, భార్యకి గొడుగు పడుతూ కనపడ్డాడు. అక్కడి నుంచి పిలిచి అబ్బాయి అడిగారు, ఏమిటయ్యా నిన్న నువ్వు గొడుగు పట్టుకున్నావంటే అతను ఏం చెప్పాడంటే, నా భార్య చాలా అందమైన కళ్ళండి ఆమె నేత్రాలంటే అపరిమితమైన ప్రీతి, నాకు ఎండకి వాడిపోతాయని గొడుగు పట్టుకున్నాను అన్నాడు. అంటే ఈయన ఏమన్నారు, అందరూ నవ్వరుటయ్యా నిన్ను చూసి, భార్యకి గొడుగు పడితే నవ్వుతారు కదా అంటే, నా ప్రీతి నా ఇష్టం కదా స్వామి, ఒకళ్ళతోటి నాకేమిటి అని అనుకున్నారు.
అని చెప్పారు. వాళ్ళ గురించి నాకు పట్టింపు లేదు. నాకు నా భార్య కళ్ళు వాడిపోతాయి, అంతే, అవి వాడకుండా ఉండాలి అంతే, నాకు ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు అన్నాడు. అప్పుడే నాకు తెలుసు, నేను గురించి నేను తెలుసుకున్నానని. నీ భార్య కళ్ళే అందమైనవని అంటావా అన్నారు. అవునండి అన్నాడు. ఆయన ఏదో రాసుకుంటున్న ఆయన కళ్ళు ఎత్తి చూశారట. రామానుజులవి ఆకర్ణాంత దీర్ఘ విశాల నేత్రాలు, పెద్ద పెద్ద కళ్ళు ఆయనవి. కళ్ళు అపరిమితమైన శాంతం మూర్తిభవించిన నేత్రాలు, మహాశాంతమైన నేత్రాలు. ఎంత అపారమైన కరుణ ప్రవహిస్తూ ఉంటుందంటే ఆ కళ్ళలోంచి. మానవాళి అంటే అమిత ప్రీతి ఆ కంట్లో కనపడుతుంది అనమాట. ఆ కళ్ళు చూసేసరికి త్రొట్టుపడ్డాడు తను కొంచెం. ఈ రంగదాసు కొద్దిగా తగ్గాడు. అప్పుడు ఆయన ఏమన్నారు, కళ్ళు వాల్చుకుని, అంతకంటే అందమైన నేత్రాలు చూపిస్తాను మీకు నేను, అంతకంటే అందమైనవి అని చెప్పారు. చెప్పి ఏం చేశారు, రేపు రమ్మని మర్నాడు అతన్ని వాకిట్లోంచి చేయి పట్టుకుని రంగనాథ దర్శనానికి తీసుకెళ్లారు. రంగనాథ స్వామి ఆలయం లోపలికి వెళ్ళాక వాకిట్లో గర్భగుడి దగ్గర నిలబడితే హారతిస్తారు. రంగనాథ స్వామిది పెద్దగా పడుకుని ఉన్న విగ్రహం కనపడుతుంది. తల కింద చేయి పెట్టుకుని నిద్రాముద్రాభిరాముడుగా ఉంటాడు రంగనాథుడు. శ్రీరంగంలో స్వామి పడుకున్న రూపమే ఉంటుంది. నేత్రాలు కళ్ళు మూసుకుని పడుకున్నట్టుగా కనపడుతుంది. నిద్రముద్రలోనే ఉంటాడు ఆయన. అయితే హారతి ఇచ్చి ఈ హారతిని ఆ కళ్ళ దగ్గర చూపించేశారు. కళ్ళ స్వామివారి పెద్ద పెద్ద నేత్రాలు, విగ్రహానికి ఆ నేత్రాలు అట్లా ఉంటాయి. ఇతను రామానుజులు అతను చేయి పట్టుకున్నారు కదా, వారి దివ్య స్పర్శతోటి ఆ నేత్రాలని సజీవ నేత్రాలుగా చూడగలిగాడు ఇతను. ఇక ఆ కళ్ళను చూసి ఏమీ తెలియలేదు, ప్రపంచం తెలియలేదన్నమాట. ఆయన ఏం చెప్పారంటే, నీ భార్య నేత్రాలు మాంసనేత్రం, రేపు నా వాడిపోతుంది, వయసుతో పోతుంది. ఇది ఆద్యంతాలు లేని నేత్రాలు, ఇవి ఎప్పుడూ వాడదు, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఈ చూపులో కరుణ, దయ, మానవాళి పట్ల ప్రీతి ఇలాగే ఉంటాయి. ఎప్పుడూ ఒకేలాగా ఉండే ఈ దైవనేత్రాన్ని తెలుసుకోమని అతని దృష్టిని దాని మీదకి, ఆ రంగనాథుడి నేత్రాల మీదకి, రంగడి వైపుకి భక్తిని ఏర్పరిచేశారు. దాంతో అతడు దాసానుదాసుడైపోయాడు ఈ రామానుజులకి. అక్కడి నుంచి భార్య తను ఇద్దరూ చక్రాంకితాలు చేయించుకున్నారంటే సమాశ్రయం చేయించుకుని వైష్ణవులుగా మారారు. ఈ మిగిలిన శిష్యులందరికీ వీడు నిమ్నజాతీయుడు, ఆ అమ్మాయి ఏమో చెప్పుకోదగిన వంశానికి చెందింది కాదు, వీళ్ళ పట్ల ఈయన నెరపే ఈ ప్రీతి ఆ శిష్యులకి వాళ్ళకి పెద్దగా నచ్చేది కాదు. రామానుజులకి కుల విచక్షణ లేదు అనేది పూర్తిగా ప్రసిద్ధమైన సంగతి. వర్ణాశ్రమ భేదాన్ని వారు ఏనాడు పాటించలే. వైష్ణవం తెలిసిన వాళ్ళందరికీ అర్థమయ్యేది ఏ కథలోనూ కనపడదన్నమాట. అందరినీ వైష్ణవులుగా మార్చడం, అందరికీ నారాయణ అష్టాక్షరిని ఉపదేశించిన మహానుభావులు ఆయన. అయితే ఈ రకంగా అతనితో ప్రీతిగా ఉండేసరికి వాళ్ళకి పెద్దగా నచ్చేది కాదట. సరే, కొంతకాలం తర్వాత ఈ ఆశ్రమంలో ఎక్కడైతే వీరు ఉంటారో ఈ ఆశ్రమంలో కౌపీనాలు పోయినాయట కొంతమంది బ్రహ్మచారులవి. కౌపీనాలంటే గోచీలు, బట్టలు ఆరేసుకుంటారు కదా. పోయేసరికల్లా వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడుతున్నారు. ఏమిటి ఈ తగాత, ఈ గొడవ ఏమిటి అంటే కౌపీనాల కోసం. అయితే ఆయన ఏం చేశారంటే, నేను ఇతన్ని రంగదాసు అంటే ఇతని తాలూకు దీనివల్ల అతన్ని ధనుర్దాసు అని పేరు పెట్టారట ఆయనకి. వైష్ణవం ఇచ్చిన తర్వాత ధనుర్దాసు, అమ్మాయిని హేమాంబ అనేవారు. ఈ ధనుర్దాసుని నేను దగ్గర చేస్తానని మీరు అనుకుంటున్నారు కదా, ఒక పని చేయండి, ఇవాళ రాత్రి ధనుర్దాసు ఇంట్లో ఏదైనా పట్టుకురండి వాళ్ళ ఇంటి నుంచి. రేపొద్దున వస్తువులు పోయినప్పుడు మీరు కౌపీనం పోతే గొడవ చేశారు, వస్తువులు పోయిన అతడు ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఏమైంది, వైష్ణవులు శిష్యులు ఎప్పుడు పట్టివర్ధనాలు, నిలువుబొట్లు అవి పెట్టుకుని 12 పుండ్రాలు ధరించి చక్కగా కళ్ళగా ఉంటారు. ఈ రాత్రిపూట భార్యాభర్త ఇద్దరు ఏరో పక్కన పడుకుని నిద్రపోతుండగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. వెళ్తే ఏవో వస్తువులు కనపడ్డాయి. అవన్నీ ఏం తెచ్చుకుంటాం, ఈ అమ్మాయి మంచి చక్కటి అలంకారాలు ధరించి పడుకుంది. వీళ్ళు ఏమనుకున్నారు, బంగారం తీస్తే, వస్తువులు తీస్తే చూస్తారు చూసుకోరు, ఒంటి మీద బంగారం పోతే చూడరు, ఓ పక్కకి తిరిగి పడుకుంది. పడుకుంటే ఈ పక్క నాసాభరణం తీశారు, ఇట్లా పట్టుకుని ఉన్నది. ఈ చెవి ఆభరణం తీశారు, జబ్బకేదో ఉంది అది తీశారు, మణికట్టు దగ్గర ఏదో కట్టు ఉంది అది తీశారు, ఉంగరాలు తీశారు, పాదాలకు పాంజేబులు ఉన్నాయి అది కూడా తీశారు. ఈ అమ్మాయి నిద్రలో అటు నుంచి ఇటు తిరిగింది. తిరిగేసరికల్లా వీళ్ళు కంగారు పడి అమ్మో లేచేసిందని ఈ ఉన్న ఆభరణాలు తీసుకున్నారు కదా, ఈ తీసుకున్న 4 ఆభరణాలు పుచ్చుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికల్లా మర్నాడు తెల్లవారింది. భార్యాభర్త ఈ రెండో పక్క ఆభరణాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మూటగట్టి పట్టుకొచ్చి రామానుజులకు అప్పచెప్పారు. అప్పచెప్తే ఏమిటైనా విడదీసి చూశారు, వస్తువులు కనపడుతున్నాయి.
ఏమిటి నాయన అని అడిగితే, అయ్యా రాత్రండి వైష్ణవ స్వాములు కొందరు మా ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయారు, మా వాకిట్లో మా ఇంట్లో వదిలిపెట్టేశారు, ఇవి వాళ్ళకి అందజేస్తారు, మీకు ఇస్తే మీ దగ్గరికి వైష్ణవ స్వాములు ఎలాగో మీ దగ్గరికే కదా వస్తారు, అందుకు పట్టుకొచ్చి ఇచ్చాము అన్నారు. అనేసరికల్లా ఆయనకి నవ్వొచ్చింది. నిజంగా జరిగింది ఏమిటో చెప్పమన్నారు. అయితే ఆయన కొద్దిగా తగ్గి ధనుర్దాస్ ఏం చెప్పాడంటే, రాత్రి కొంతమంది వైష్ణవ స్వాములు వచ్చి ఇట్లా ఈమె శరీరం మీదకి తీశారండి, ఎంత అవసరం వచ్చి స్వాములు ఇంత పని చేశారో, పాపం ఓవైపు ఆభరణాలు అమ్మితే ఎట్లా డబ్బు వస్తుంది, రెండో వైపు ఆభరణం కూడా ఉండాలి కదా, ఒక కర్ణాభరణం అమ్మితే డబ్బు వస్తుందా, రెండు జోడు ఉండాలి, అందుకని రెండో వైపుకి తిరిగితే వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు, ఇవేమో జోడు లేకుండా ఉండిపోతే పాపం వారు దాన్ని ఎట్లా చేసుకుంటారు, ఏం అవసరం వచ్చిందో మఠంలో ఏదో అవసరం వచ్చింది కాబట్టి ఇంత పని జరిగింది, అందుకని వారు బాధపడతారని వస్తువులు పట్టుకొచ్చి అప్పచెప్పామని చెప్పారు. ఈ శిష్యులందరూ నిర్ఘాంతపోయారు. ఇప్పుడు ఒకళ్ళు దొంగతనానికి వస్తే వీడు దొంగని అనకుండా వాళ్ళ అవసరాన్ని గురించి మాట్లాడారంటే భగవంతుడిని సేవించడం ఎంత గొప్పదో భగవత్ సేవకులైన ఈ వైష్ణవులు కూడా సేవించడం అంతే గొప్పది అని వాళ్ళకి అర్థమైందనమాట. ఇప్పుడు వైష్ణవ మతాన్ని తీసుకున్నారు. వైష్ణవారాధన క్రమంలో మనం ఇదివరకు కూడా ఒక కథ ఇట్లా చెప్పాను నేను మీకు. భగవంతుడి సేవతో పాటు భాగవత సేవ చాలా ప్రముఖమైనది, చాలా పరమోత్తమమైన సేవ. భక్తుడిని సేవించటమే గొప్ప సేవ. ఈ భక్తుల్ని సేవించడం కోసమే రెండో పక్క బంగారం కూడా ఇద్దామనుకున్నాం. వాళ్ళు ఇవ్వని వాళ్ళు భయపడ్డారు, అందుకని ఈ వస్తువులు పట్టుకొచ్చి ఇచ్చేసామని చెప్పారట. ఆ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు ఇతని గొప్పతనాన్ని. ఈ ధనుర్దాసు హేమాంగి చాలా సంవత్సరాలు రామానుజులు సేవించుతూ అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఏ సబ్బంది కలగలేదు, ఈ మఠానికి అనుయాయులుగానే ఉన్నారు. అయితే ఇంకొక కథ చెప్తారు. తర్వాత కాలంలోనట వీరశైవులు వీర వైష్ణవుల తగాదాల మధ్యలో రంగనాథస్వామి తాలూకు ఉత్సవర్లని తిరుపతికి చేర్చారు రకరకాల గొడవల్లో. ఆ తిరుపతికి చేర్చిన సహాయకుల్లో ధనుర్దాసు కూడా ఉన్నారని చెప్తారు. ఇది ప్రముఖమైన కథగా బాగా వినికిడిలో లేదు, కానీ ఈ ధనుర్దాసు వృత్తాంతం ఇట్లా ఇతను ఆకర్ణాంత దీర్ఘనేత్రాలైన తన భార్య కళ్ళని కాపాడుకోవాలన్న అతని ఉద్దేశం. అంటే అతనికి ఎంత శ్రద్ధ ఆసక్తి ఉన్నాయో ఆ శ్రద్ధని ఆసక్తిని భగవంతుడి వైపు మళ్లించడమే రామానుజుల ఉద్దేశం అన్నమాట. ఈ కథని ఇది ఊరికే సాధారణంగా చెప్పుకునే కథ. విశాల నేత్రాలు పేరుతో ఈ విశాల నేత్రాలు అనే నావెల్ని పిలక గణపతి శాస్త్రి గారిని ఒకరు రచించారు. పాత నవలే, నేను బాగా చిన్నప్పుడు చదివాను, ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది. నా ఫేవరెట్ నావెల్స్లో విశాల నేత్రాలు కూడా నాకు చాలా ఇష్టం. పిలక గణపతి శాస్త్రి గారు చాలా ప్రముఖమైన రచయితే. మిగిలిన వారిది హరివంశం అవి ఉన్నాయి, కానీ నాకు వాటికంటే ఈ విశాల నేత్రాలు బాగా ఇష్టం. విశాల నేత్రాలు చదవటానికి కూడా భాష కంఫర్టబుల్గానే ఉంటుంది, అంటే కష్టతరమైన భాష కాదు. కాబట్టి తెలుగు చదవగలిగిన వాళ్ళు విశాల నేత్రాలు నవల సంపాదించి చదవగలిగితే ఈ కథ ఇంకా బాగా తెలుస్తుంది. వైష్ణవులందరికీ ఈ కథ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఇలాగే తెలుస్తుంది. కొద్దిగా ఏమైనా నేను 2 వాక్యాలు ఎక్కువ 2 వాక్యాలు తక్కువ చెప్పుంటాను. ఫ్రేమ్ మాత్రం ఇదే. ఈ ధనుర్దాసు కథని తలుచుకుంటే మంచిదని చెప్తారనమాట. ఎందుకంటే మనం ఇట్లా భక్తి తత్పరత అనేది వస్తువు మీద ఏదైనా ఒక విషయం మీద అతి శ్రద్ధ ఉన్నవాడిని కనుక భగవంతుడి వైపు తిప్పితే వాడికి అక్కడ కూడా అతి శ్రద్ధగా ఉండగలుగుతాడు. వాడు మహాభక్తుడయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి రామానుజులకి కనపడింది అతను భార్యకి కొడుకు పట్టడం కాదు, అతనిలో శ్రద్ధ, అతనిలో ఉన్న తనకి కావలసిన దాన్ని ఎలాగైనా కాపాడాలనే తత్పరత, ఆ బుద్ధిని గ్రహించే అతన్ని రంగనాథ స్వామి వైపుకి తిప్పారు. రంగనాథుడి నేత్రాలు ఆకర్ణాంత దీర్ఘ నయనాలు అసలు చూసి తీరవలసిన స్వామి అనమాట. శ్రీరంగంలో స్వామి నేను చూసాను రమ్మగారు, నేను కూడా చూసాను. అద్భుతం, మహాద్భుతమైన రూపం. అసలు ఆ హారతి ఇచ్చేటప్పుడు ఎంత చక్కగా చూపిస్తారంటే పాదాల దాకా తీసుకెళ్తే స్వామివారి గోళ్ళు పంచ అంచు అన్నీ కనపడతాయి. ఎంత విశేషమైన రూపమో, ఎంత అద్భుతమైన ఆ చివరి వరకు పెద్ద విగ్రహం చక్కటి చెక్కడము చాలా అద్భుతమైన దేవాలయంగా తోస్తుంది. అక్కడ ఈ రంగదాసుని ధనుర్దాసుగా మార్చారన్నమాట. టెంపుల్ యొక్క గోపురాన్ని కూడా ప్రత్యేకంగా చెప్తారు కదా రమ్మగారు. శ్రీరంగం గోపురం చాలా గొప్పది. ఈ మన రామానుజులు సశరీరంగానే అక్కడ ఉన్నారని కూడా ఉన్నారని చెప్తారు. రామానుజుల దర్శనం కూడా దొరుకుతుందంటారు. అయితే నేను వెళ్ళినాడు 92-93లో చూశాను నేను. అప్పుడు నేను చూడలేకపోయాను. తర్వాత కాలంలో నేను ఎప్పుడు వెళ్ళాల. ఇప్పుడు ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాం, ఎలా వెళ్ళగలనో చూడాలి. ఓకే రమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.